హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఇక్కడ ఈ రోజు నేను సెషన్లో చెప్పేది ఏంటంటే ఎంఎల్ ఫ్లో ఎక్స్పెరిమెంట్స్ సెటప్ విత్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. అమెజాన్ వెబ్ సర్వీసెస్లో నేను ఎంఎల్ ఎక్స్పెరిమెంట్స్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా లింక్ చేసుకోవాలి ఎంఎల్ ఫ్లోని అనేది మీకు ఈ సెషన్లో చూపిస్తాను. ఈ ఎంఎల్ ఫ్లో అనేది దాని గురించి మీకు పర్ఫెక్ట్ ఒక సెషన్ చేయాలి. తర్వాత గూగుల్ క్లౌడ్ గురించి, అజూర్ క్లౌడ్ గురించి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గురించి మొత్తం అసలు ఎలా ఈసీ టు ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తాము, బకెట్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, డేటాను ఎలా స్టోర్ చేసుకుంటాము, సిఏసిడి పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఇవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, అవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడైతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో కాల్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టి వాట్సాప్ అయినా యూట్యూబ్లో అయినా కానీ కోర్స్ ఎన్రోల్ చేసుకోండి. ఈ జనరేటివ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ మన కదా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు పింగ్ చేసినా పర్లేదు, వాట్సాప్లో పింగ్ చేసినా పర్లేదు. వీకెండ్ బ్యాచెస్, వీక్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్ కలవు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. మీకు అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ టు ఎండ్ సీక్వెల్, లైనక్స్ కమాండ్స్, ఎస్క్యూఎల్ కమాండ్స్, అండ్ దెన్ పైథాన్, పైస్పార్క్, ఆర్, and then Databricks, AWS, Azure, GCP, large language models, generative AI, transformers, and then SAP, coming to GitHub, Azure CI/CD pipelines, DevOps, Docker, Kubernetes, Jenkins, Kubeflow, MLflow. మీకు మొత్తం అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అజూర్ కప్కా, అన్ని ఈటీఎల్ టూల్స్, ఈటీఎల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపాచీ ఎయిర్ ఫ్లో, ఆర్గో సిడి, ఫ్లక్స్ సిడి, మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. మనం అక్కడ కనెక్ట్ అవుదాం. ఈ రోజు సెషన్ ఏంటంటే ఎంఎల్ ఫ్లో. ఎంఎల్ ఫ్లో అంటే ఏంటంటే మెషిన్ లెర్నింగ్ వర్క్ ఫ్లో అనమాట. అక్కడ మనం ఎక్స్పెరిమెంట్స్ క్రియేట్ చేసుకుంటాం. ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటంటే మనం ప్రతిసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నప్పుడు దాన్ని వాటిని ఏం చేయాలంటే వాటిని ఆ ఎక్స్పెరిమెంట్స్ ని మనం దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఏడబ్ల్యూఎస్ లో క్లౌడ్ లో పెట్టి దాన్ని డిప్లై చేయాలన్నమాట. ఆ ఎక్స్పెరిమెంట్స్ ని, అది మన మెయిన్ టార్గెట్. ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద సెన్స్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ డెవలప్ చేసి ఆ అప్లికేషన్ ని మనం ఆ- ఆ మనకి క్లౌడ్ లో ఎలా డిప్లై చేసుకుంటాం అనేది ఈ రోజు సెషన్ అనమాట. నేను ఎలాగా ఏడబ్ల్యూఎస్ లో మనకి ఏమేమి సర్వీసెస్ కావాలి, ఆ సర్వీసెస్ ని ఎలా మనం క్రియేట్ చేసుకొని ఎంఎల్ ఫ్లోకి ఎలా ఇంటరాక్ట్ అవుతాము, ఎలా కనెక్షన్ చేసుకుంటాము అనేది ఈ సెషన్ లో చూపిస్తాను. ఈ ఛానల్లో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి స్కిప్ చేయదు, మొత్తం ఎండ్ అయ్యేదాకా చూడండి. మొత్తం మీకు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకవేళ మొత్తం ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మళ్ళీ పార్ట్ 2 చేస్తాను. ఆ, ఎక్కడి వరకు అయితే చెప్పగలుగుతానో అక్కడ వరకే ఎండ్ చేస్తాను. చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను సెకండ్ స్లైడ్ లోకి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ స్లైడ్. ఇక్కడ మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదో, అంటే ప్రయర్ నాలెడ్జ్ లేదో, పైథాన్ కానీ, పైస్పార్క్ కానీ, ఆర్ లాంగ్వేజ్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజూర్, ఎంఎల్ ఆప్స్, డిఎస్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, జనరేటివ్ అయ్యి వాటికి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదో ముందుగానే అకాడమిక్స్ వాళ్ళైనా, ఆర్డినరీ డిగ్రీ, ఎంటెక్, పిహెచ్డి, బీటెక్, రీసెర్చ్ స్కాలర్స్ అయినా కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలనుకుంటే, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదో, నేర్చుకోవాలని కుతూహలం ఉంటే చాలు, కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు, నేను నేర్పిస్తాను. మీకు ఇంకొకటి ఏంటంటే, మీకు నేర్చుకోవాలనే తపన ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు. టాలెంట్ అనేది, నేర్చుకోవడం అనేది ఎవరికి వచ్చింది కాదు, ఎవరికి రానిది కాదు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. అది ఇక్కడ ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ, టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా కానీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో, వాళ్ళు కెరియర్ మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారో జనరేటివ్ ఏ సైడ్, వాళ్ళైనా నేర్చుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా, నాన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా, ఐటీ క్యాండిడేట్స్ అయినా, నాన్ ఐటీ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు. వాళ్ళ స్కిల్స్ ని, కెరియర్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎన్హాన్స్ చేసుకోవచ్చు, వాళ్ళ శాలరీని హైక్ చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం క్లియర్ గా కెరీర్ గైడెన్స్ ఇస్తుంతో పాటు వాటిని ఎలా ప్రిపేర్ కావాలి, రెజ్యూమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ కావాలి, ఏమేమి స్కిల్ సెట్ పెడితే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది అనేది మొత్తం మీకు తెలుగులోనే క్లియర్ గా ఎండ్ టు ఎండ్, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఇష్టం లేకపోవచ్చు, మీకు నచ్చకపోవచ్చు, ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి మాత్రం షేర్ చేస్తారని చెప్పి సాధిస్తాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మనం ఆ, ఈ స్లైడ్ లో ఫస్ట్ స్లైడ్ ఏంటంటే ఐఏఎం యూజర్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఏం ఏం క్రియేట్ చేయాలి? ఐఏఎం యూజర్ క్రియేట్ చేయాలి.
నేను స్లోగా చెప్తాను. మీరు ఎలాంటి నోట్స్ రాసుకున్నా పర్లేదు, నోట్స్ రాసుకోకపోయినా పర్లేదు. నేను ఈ స్లైడ్స్ కూడా మీకు మొత్తం ఇది డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేశాను. ఈ డాక్యుమెంటేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఐఏఎం యూజర్ అంటాం. ఐఏఎం యూజర్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఇక్కడ ఐఏఎం కదా, ఐఏఎం అంటే ఏంటంటే ఐడెంటిటీ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, అది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ నుంచి ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ అది మళ్ళీ కన్సోల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అర్థమైంది. ఇక్కడ జస్ట్ ఇది హోమ్ బటన్ అనమాట. ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఐఎం ప్రెస్ చేస్తే మనకి ఇలాంటి స్క్రీన్ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ చూపించాను అనమాట. ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఇలాంటి స్క్రీన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మనకు ముందుగా ఎలాంటి యూజర్స్ ఏది క్రియేట్ చేయకపోతే ఇది ఐఏఎం డాష్ బోర్డ్ ఏమేమి ఉంటాయి అంటే, రూట్ యూజర్ హ్యాస్ ఎంఎఫ్ఏ. రూట్ యూజర్ అంటే ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్న అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళని రూట్ యూజర్ అంటారు అనమాట. తర్వాత ఎంఎఫ్ఏ అంటే ఏంటంటే మల్టీ ఫ్యాక్టర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. ఇక్కడ రూట్ యూజర్ హ్యాస్ నో యాక్టివ్ యాక్సెస్ కీస్. ఇక్కడ యాక్సెస్ కీ ఏం లేదంట. ఇక్కడ చూడండి ఐఏఎం రిసోర్సెస్ ఏమున్నాయో, జీరో యూజర్స్ గ్రూప్స్ ఉన్నాయి. ఎలాంటి గ్రూప్స్ లేవు. యూజర్స్ కూడా ఎవరిని క్రియేట్ చేయలేదు. మనకి రోల్స్ 3 ఉన్నాయి అనమాట. ఏంటి పాలసీస్ ఒకటి ఉంది, ఐడెంటిటీ ప్రొవైడర్స్ అవన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ ఐఎం ని క్లిక్ చేయగానే మనకి ఇలాంటి స్క్రీన్ వచ్చింది. ఈ స్క్రీన్ మీద మీకు ఇలాంటి నావిగేషన్స్ ఇలా కనిపిస్తుంటాయి బటన్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటే సెలెక్ట్ యూజర్స్ ని క్లిక్ చేయాలి. యూజర్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. యూజర్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంకొక పేజ్ నావిగేషన్ అవుతుంది. అది ఏంటిదనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఫాస్ట్ చెప్పను, స్లోగా చెప్తాను. అవసరమైతే 2 or 3 పార్ట్స్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, మనం అలా క్లిక్ చేయగానే యూజర్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమొచ్చిందంటే చూడండి, ఇక్కడ యూజర్స్ మీద క్లిక్ చేసాం. యూజర్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక పేజ్ నావిగేట్ అయింది. ఇంకొక పేజీలోకి వచ్చాం అనమాట. ఇంకొక పేజీలోకి వస్తే ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసాం అనమాట. యూజర్స్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమొచ్చిందంటే, ఇక్కడ యూజర్స్ జీరో ఉన్న అసలు ముందు జీరో యూజర్స్ ఉంటారు. అండ్ ఐఎం ఈజ్ an ఐడెంటిటీ విత్ లాంగ్ టర్మ్ క్రెడెన్షియల్స్ దట్ ఈస్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ఏడబ్ల్యూఎస్ ఇన్ అన్ అకౌంట్. మనం ఏంటంటే, మనం ఐఏఎం యూజర్ ని కనుక క్రియేట్ చేయకపోతే, మనం ఎవరైనా సరే మన కన్సోల్ ని యాక్సెస్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవటం వల్ల మనకి మనీ వేస్ట్ అవుతుంది. మన సర్వీస్ ని వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకుంటారు అనమాట. అందుకని మనం ఎవరికైతే అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలా లేకపోతే యూజర్ యాక్సెస్ ఇవ్వాలనేది ఐఏఎం అనేది మనకు ఉంటుంది. అది క్రెడెన్షియల్స్ అనమాట. అది ఎందుకంటే మన ఏడబ్ల్యూఎస్ ని సెక్యూరిటీగా ప్రొవైడ్ చేసుకోవడానికి ఐఏఎం యూజ్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి చూడండి, మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ యూజర్ అని ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనం మనం ఐఏఎం యూజర్ క్రియేట్ చేసుకుంటాం. ఒకవేళ కాకపోతే, ఒకవేళ ఐఏఎం యూజర్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సర్వీస్ నుంచి మనం టెర్మినేట్ కావాలంటే సింపుల్ గా ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ అనుకుంటుంది. ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేస్తామంటే మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దిస్ ఈస్ అబౌట్ ది హౌ టు క్రియేటింగ్ ద ఐఏఎం యూజర్ ఇన్ ఏడబ్ల్యూఎస్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఓకేనా. ఈ పార్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక స్లైడ్కి వెళ్దాము. ఇంకొక స్లైడ్ ఏం పెట్టానంటే ఓన్లీ ఐఏఎం యూజర్స్ గురించి. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఏఎం లోకి వచ్చిన తర్వాత యూజర్స్ లోకి వచ్చాం. ఏ యూజర్స్ లోకి వచ్చామో మనం క్రియేట్ చేసాము. క్రియేట్ బటన్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఏముందండి, ఇక్కడ స్పెసిఫై యూజర్ డీటెయిల్స్. మనం స్పెసిఫై యూజర్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ స్పెసిఫై యూజర్ డీటెయిల్స్ హైలైట్ అయింది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం ఫిల్ చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐఏఎం యూజర్ స్పెసిఫై డీటెయిల్స్ ఏం చేయాలంటే, మనం ఇక్కడ ఇంకొక పెన్ తీసుకుంటాను మీకు క్లారిటీగా అర్థం అవడానికి. ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలన్నమాట. యూజర్ నేమ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ ఏమి ఇవ్వాలంటే, ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ ఏమి ఇవ్వాలంటే, మీ యూజర్ నేమ్ అనేది మనం యూజర్ నేమ్ ఇవ్వాలి. అదేంటంటే యూనిక్ గా ఉండాలన్నమాట. యూనిక్ అంటే ఏంటంటే ఎవరు వాడంది ఉండాలి. ఎందుకంటే మనం గ్లోబల్ గా వాడుతున్నమాట. గ్లోబల్, ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ఆర్కిటెక్చర్ కనుక మనం ఇచ్చేది మనకేంటంటే మన ఇండియాలో ఆంధ్ర తెలంగాణ అనే కాదు కదా. ముంబైలో ఉంటది, తర్వాత చెన్నై వాళ్ళు ఉంటారు, తర్వాత కర్ణాటక రీజియన్ వాళ్ళు ఉంటారు, తర్వాత ఒడిషా వాళ్ళు, మన ఇండియాలోనే కాదు, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, చైనా, ఇంకొకటి ఎవరైతే ఏడబ్ల్యూఎస్ వాడుతున్నారో, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందో వాళ్ళందరూ వాడతారు కనుక, వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు కనుక వాళ్ళ యూజర్ నేమ్ అనేది మనకి యూనిక్ గా ఉండాలన్నమాట. అంటే ఒక్కటే ఉండాలి. అలాంటి నేమ్ ఎవరు వాడకూడదు అనమాట. ఇక్కడ నేనేం రాశానంటే, బాలా ఎంఎల్ఫో డెమో టెస్ట్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, మనం ఆ యూజర్ నేమ్ ఎలా ఇవ్వాలంటే, మనం సపోజ్ మనం ఏదైనా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే, మనకి ఫేస్బుక్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్ పాస్వర్డ్ పెట్టేటప్పుడు ఏముంటది, ద యూజర్ నేమ్ కెన్ హ్యావ్ అప్ టు 64 క్యారెక్టర్స్ ఉండాలి. అంటే మనం రాసే నేమ్ అనేది
64 క్యారెక్టర్స్ ఉండాలి. తర్వాత వ్యాలిడ్ క్యారెక్టర్స్ అప్పర్ కేస్ లెటర్స్ ఉండొచ్చు, లోయర్ కేస్ లెటర్స్ ఉండొచ్చు, 0 to 9 వాడుకోవచ్చు. అండ్ ప్లస్, ఈక్వల్ టు, కామా, డాట్ అంటే ఇది ఫుల్ స్టాప్, @సింబల్, అండర్ స్కోర్, హైఫన్ ఇవన్నీ వాడుకోవచ్చు అన్నట్టు. మన యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలంటే అప్పర్ కేస్ లెటర్స్ A to Z, లోయర్ కేస్ లెటర్స్ స్మాల్ A to Z, 0 to 9 డిజిట్స్, తర్వాత ప్లస్ సింబల్, ఈక్వల్ టు, కామా, ఫుల్ స్టాప్, @హైఫన్ సింబల్ ఇవన్నీ వాడుకొని 64 క్యారెక్టర్స్ వచ్చే విధంగా మీ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఎలా రాశాను నేను, బాలా ML4 డెమో టెస్ట్, ఇక్కడ ఎలా రాస్తే ఏమొస్తుంది అనేది మీకు కరెక్ట్ చూపిస్తా. ఇక్కడ ఇది యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. స్పెసిఫిక్ యూజర్ డీటెయిల్స్ అంటే మనం ఎలా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి, అది ఇవి 64 క్యారెక్టర్స్ ఉండాలి. ఇవన్నీ ఫాలో చేయాలన్నమాట. ఇది రూల్. ఇక్కడ మనం దీన్ని మాత్రం క్లిక్ చేయొద్దు. ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు AWS మేనేజ్మెంట్ కన్సోల్ ఆప్షనల్ అనమాట. ఇది మనం ఎలాంటి క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం ఏమొస్తాం, స్టెప్ 1 కంప్లీట్ అయిపోద్ది. స్టెప్ 1 కంప్లీట్ అయిన తర్వాత వి విల్ మూవ్ టు ద స్టెప్ 2. స్టెప్ 2లో ఏముంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. స్టెప్ 2లో ఏం ఏం ఫంక్షన్ ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను అనమాట. మీరు కొంచెం ఆ, ఏమి కంగారు పడొద్దు. ఇక్కడ చూడండి, నేను ఇలా ఇవ్వటం వల్ల ఏమందంటే నాకు ఎర్రర్ వచ్చింది అనమాట. ఎర్రర్ వచ్చింది ఎందుకంటే ఇలా ఫాలో చేయాలన్నమాట. ఇది స్టెప్ 2కి మూవ్ అవుతా. మీకు అక్కడన్నీ చూపిస్తానులే, మీరేం కంగారు పడద్దు. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అలా క్లిక్ చేసిన తర్వాత మనం ఫస్ట్ స్టెప్ లోనే ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు ఇలా ఇలా నావిగేట్ అవుతుంది అనమాట. యాడ్ యూజర్ టు గ్రూప్. మనం ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ కి యాడ్ చేయాలా, లేకపోతే కాపీ పర్మిషన్స్ ఇవ్వాలా, లేకపోతే అటాచ్ పాలసీ డైరెక్ట్లీ ఇవ్వాలా. మనం అటాచ్ పాలసీ డైరెక్ట్లీ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ కి పాలసీస్ యాక్సెస్ ఇవ్వాలన్నమాట. అటాచ్ పాలసీస్ డీటెయిల్స్, మనం పాలసీస్ డీటెయిల్స్ ఆల్రెడీ పాలసీస్ అని చూపించాం కదా, దీని మీద ఇక్కడ క్లిక్ చేయాలి. ఎక్కడ ఏంటంటే అంతకుముందు యాడ్ యూజ్ ఇక్కడ ఉంది కదా, కాకపోతే మనం దీని మీద కాకుండా ఈ థర్డ్ వన్ క్లిక్ చేసుకోవాలన్నమాట. థర్డ్ వన్ ని హైలైట్ చేయాలి. అంటే సెలెక్ట్ చేసుకోవాలి, హైలైట్ ఇన్ ద సెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరేం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ దిస్ వన్. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పాలసీస్ ఉంటాయి అనమాట. ఇక్కడ పర్మిషన్ పాలసీస్, ఏం పర్మిషన్ పాలసీస్ ఉంటాయి అంటే ఇక్కడ యాక్సిస్, ఎనలైజ్, సర్వీస్ రోల్ పాలసీస్, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ పాలసీస్, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ యాంప్లిఫై, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ AWS ఎలాస్టిక్, బెన్స్టాక్, AAOps ఇలాంటి పాలసీస్ ఉంటాయి అనమాట. ఈ పాలసీస్ లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చేస్తాను. ఇక్కడ చూడండి, టు బి కేర్ఫుల్ అనమాట, చాలా ఈజీ. నేను అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనేది సెకండ్ కాలం లో ఉంది కదా, సెకండ్ ఉంది కదా, ఆ సెకండ్ రోలో ఉన్న వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింప్లీ వచ్చేసి ఇక్కడ క్రియేట్ యూజర్ అనే మీద క్లిక్ చేయాలన్నమాట. క్రియేట్ యూజర్ మీద క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టు అనమాట. ఫస్ట్ స్టెప్ ఐఏఎం యాక్సెస్ లో IAM లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. ఓకేనా. తర్వాత మళ్ళీ మనం ఇంకోటి ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకో స్లైడ్కి వస్తాం. IAM తర్వాత మనకి ఇదంతా అయిపోయింది కదా, ఈ అడ్మిన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ యూజర్స్కి వచ్చాం కదా, యూజర్స్కి వచ్చిన తర్వాత మనకి ఏముంది, యాక్సెస్ కీ, బెస్ట్ ప్రాక్టీస్, ఆల్టర్నేటివ్స్, తర్వాత ఏముంది ఇక్కడ టైప్, ఐడెంటిఫైర్, క్రియేషన్స్, క్రియేట్ ఉంది కదా. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, లోకల్ కూడా అంటే మనం లోకల్లో ఉన్న కోడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామా, లేకపోతే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నామా అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు నౌ యూ షుడ్ సెలెక్ట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇక్కడ CLI అంటారన్నమాట. CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. యూ ప్లాన్ టు యూజ్ దిస్ యాక్సెస్ కీ టు ఎనేబుల్ ది AWS CLI యాక్సెస్ యువర్ AWS అకౌంట్. మనం దీని నుంచి యాక్సెస్ చేసుకోవాలనుకుంటే దీని నుంచి, లేదా లోకల్ కోడ్ నుంచి యూ ప్లాన్ టు యూజ్ ది యాక్సెస్ కీ టు ఎనేబుల్ అప్లికేషన్ కోడ్ ఇన్ లోకల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ టు యాక్సెస్ AWS అకౌంట్. మన లోకల్ కోడ్ నుంచి ఇలా తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, AWS లో CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ మళ్ళీ మనం ఎక్కడున్నా యూజర్స్ లోనే ఉన్నాం, యూజర్స్ లోనే. ఓకే. డోంట్ ఫర్గెట్ మన యూజర్ నేమ్ ఏంటిది ఇక్కడ,
నా పేరు మధ్యలో హైఫన్ హైఫన్ ఇచ్చి టెస్ట్ అని ఇచ్చుకున్నాను. అంటే యూనిక్ గా ఉండాలి కదా, అందుకని అలా మీరు కూడా మీ నేమ్ తో కానీ, లేకపోతే జనరల్ గా ఏంటంటే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటే ప్రాజెక్ట్ తో వచ్చే విధంగా కంపెనీ విధంగా ఇచ్చుకుంటారు అనమాట జనరల్ గా. మీకు కాకపోతే ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. కాకపోతే అందరికి కంపెనీలో కానీ, లేకపోతే మనం యూనిక్ గా చేసుకున్నా కానీ యూనిక్ నేమ్ ఉండాలి. అది మీరు ఇక్కడ గుర్తెట్టుకోవాల్సింది, నేను ఫాలో చేయాల్సింది ఇక్కడ. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇక్కడ థర్డ్ పార్టీ సర్వీసెస్, అప్లికేషన్ రన్నింగ్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ అనేది కాకుండా, AWS క్లౌడ్ షెల్ అనేది కాకుండా, మనం ఇక్కడ కన్ఫర్మ్ ఇక్కడ కన్ఫర్మ్ బటన్ కొట్టిన తర్వాత ఇక్కడ అండర్స్టాండ్ అనే చెక్ బాక్స్ ని క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ లో ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్తుంది, సెకండ్ స్టెప్కి వచ్చాం. ఎక్కడ సెకండ్ స్టెప్స్కి వచ్చాం. సెకండ్ స్టెప్కి వచ్చాం. యాక్సెస్ కి బెస్ట్ ప్రాక్టీసెస్ నుంచి ఎక్కడికి వచ్చాం, సెకండ్ స్టెప్ కి మూవ్ అయ్యాం. సెకండ్ స్టెప్ కింద సెట్ డిస్క్రిప్షన్ ట్యాగ్. మీకు ఏదైనా ట్యాగ్ కావాలంటే ట్యాగ్ ని ఫిల్ చేసుకోవాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడికి మనకి ఏమొచ్చిందంటే ప్రైవేట్ యాక్సెస్ కీస్. ఇక్కడ ఇది వేరు, ఇలా వచ్చింది కదా. ఇలా ఈ సెట్ డిస్క్రిప్షన్ అని కొట్టంగానే, ట్యాగ్ కొట్టంగానే మనకి ఇలా యాక్సెస్ కీ నావిగేట్ అవుతుంది అనమాట. క్రియేట్ యాక్సెస్ కీ. ఇక్కడ క్రియేట్ యాక్సెస్ కీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే యాక్సెస్ కీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి యాక్సెస్ కీ ఉంది కదా, ఇక్కడ యాక్సెస్ కీ అండ్ దెన్ సీక్రెట్ కీ ఉంది అనమాట. ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అనమాట. యాక్సెస్ కీ అండ్ దెన్ సీక్రెట్ కీ అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఈ యాక్సెస్ కీ సీక్రెట్ కీ అనేది కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకోండి. మనం ఎవరికి మన యాక్సెస్ కీ కానీ సీక్రెట్ కీ కానీ తెలిస్తే మన సర్వీసెస్ ని వాళ్ళు యూజ్ చేసుకునే ఛాన్స్ ఉండేది అనమాట. అప్పుడు మనకు బర్డెన్ అవుతుంది. మనీ పరంగా కానీ, మన సర్వీస్ కానీ, మన డేటా కానీ ట్యాగ్ చేసుకోవడానికి, అంటే మిస్ అయిపోతున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ యాక్సెస్ కి కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇలా వస్తుంది. తర్వాత డౌన్లోడ్ CSV ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇది ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అది క్లిక్ చేస్తే మనకి క్రియేట్ యాక్సెస్ కి అని కొట్టంగానే మనకి ఇలాంటి ఒక పేజ్ వచ్చింది. ఇలాగా యాక్సెస్ కి ఉంటుంది, సీక్రెట్ యాక్సెస్ కి వస్తుంది. దాన్ని సింపుల్ గా అలాగే ఉంటుంది అనమాట. మనకి ఏం చేయాల్సిన అవసరం, ఆటోమేటిక్ పాపప్ అయింది. మనం సింపుల్ గా డౌన్లోడ్ CSV ఫైల్ క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ డౌన్లోడ్ CSV ఫైల్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైతే అర్థం కాలేదో ఇంకొకసారి నేను ప్రాక్టికల్ గా ఎస్పెషల్లీ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది IAM యూజర్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ యాక్సెస్ ని ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ స్లైడ్స్ మొత్తం మీకు నా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి నేను ప్రాక్టికల్ చూపించినప్పుడు IAM యూజర్ యాక్సెస్ ని ఎలా క్రియేట్ చేస్తాము, ఈ సెక్యూరిటీ కీస్, యాక్సెస్ కీస్ ఎలా తీసుకుంటాం, ఈ యాక్సెస్ కీస్, సెక్యూరిటీ కీస్ అనేది, సీక్రెట్ కీస్ అనేది మనం ఎవరికి ఇవ్వకూడదు అనమాట. అంటే మన కాన్ఫిడెన్షియల్ పెట్టుకోవాలి. నేను ఇది అయిన తర్వాత అయినా నా సీక్రెట్ కి, యాక్సెస్ కి డిలీట్ చేసేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే ఒకటి, మీరు అవి కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకోవాలని తెలుసుకోండి. ఓకేనా. దాన్ని ఎక్కడో దగ్గర మన లోకల్లో మీది ఏం వాడుతున్నారంటే, మన ఫైల్ మేనేజర్ లో ఎక్కడైనా వాట్ ప్యాడ్ లో కానీ, నోట్ ప్యాడ్ లో కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో కానీ ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకోండి. ఎందుకంటే మనకు యూజ్ అవుతుంది. లేకపోతే ఇక్కడి నుంచే తీసుకొచ్చు డైరెక్ట్ గా. మనకి కావాలి అనుకుంటే, మీరు కావాలి అనుకుంటే అలా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం AWS CLI కావాలా, AWS CLIకి వెళ్ళాలి. AWS CLI అనేది డైరెక్ట్ గా మన గూగుల్కి వెళ్ళేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ రెండు చెప్పేసి వదిలేస్తాను, తర్వాత డెమోకి వచ్చేస్తా. ఇప్పుడు మనం AWS CLI ఇన్స్టాల్ విండోస్ అని మనం గూగుల్లో టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే, మనకు ఆటోమేటిక్ ఇలాంటి పేజ్ వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేయగానే మనం ఏం చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకి డౌన్లోడ్, మనకేం కావాలి, ఇక్కడ లినక్స్ కావాలా, మ్యాక్ OS కావాలా, విండోస్ కావాలా, మీరు ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్, ఏదైతే సిస్టమ్ వాడుతున్నారో మీకు దానికి ప్రకారంగా సెలెక్ట్ చేసుకోండి. నేను విండోస్ వాడుతున్నాను కనుక నేను విండోస్ సెలెక్ట్ చేసుకున్నాను. విండోస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అండ్ రన్ ది AWS CLI MSI ఇన్స్టాలర్, విండోస్ ఫర్ 64 బిట్ అనమాట. ఇలాగా ఒక URL వస్తుంది. ఆ URL డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఓపెన్ అయితే అది 50 MB, అంటే 50 MB ఉండేది డేటా, లెస్ దాన్ 50 MB అనుకుంటా, తక్కువ MBనే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ IAM యూజర్ ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే IAM యూజర్ ని క్రియేట్ చేయాలి. IAM యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడు మనకు IAM యూజర్ నేమ్ ఎలా ఉండాలి, 64 క్యారెక్టర్స్ ఉండాలి.
అది క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్, 0 to 9, తర్వాత ప్లస్, ఈక్వల్ టు, కామ, ఫుల్ స్టాప్, తర్వాత @ సింబల్, హైఫన్ ఉండాలి. ఇవన్నీ ఉండొచ్చు. ఆ మొత్తం 64 క్యారెక్టర్స్ ఉండాలి. దాని తర్వాత మనం సీక్రెట్ కి యాక్సెస్ కి కావాలి. తర్వాత మనం సెకండ్ స్టెప్ ఏంటంటే సిఎల్ఐ, ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఏమంటారంటే ఎలా ఉంటుంది సింబల్, దీన్ని ఏమంటారంటే టెర్మినల్ అంటాం. టెర్మినల్ అని ఎక్కడ అంటామంటే యుబుంటు కానీ, అంటే లైనక్స్ కానీ, యుబుంటు కానీ, తర్వాత లినక్స్ లో కానీ, తర్వాత మ్యాక్ ఓఎస్ లో కానీ, తర్వాత మన విండోస్కి వచ్చేసరికి ఏమంటారంటే కమాండ్ ప్రాంప్ట్ అంటాం. ఇదనమాట. ఇది ఎలా ఉంటుంది షేప్. దీన్ని ఏమంటారంటే టెర్మినల్ అంటాము. ఎస్పెషల్లీ మనం ఏడబ్ల్యూఎస్ వాడుతున్నాం కదా, ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం, సిఎల్ఐ అంటాం, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఒకవేళ గూగుల్ జీసీపీలో కూడా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాము. అజూర్ లో కూడా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనే కాల్ చేస్తాము. దీన్ని యాక్చువల్ గా టెర్మినల్ అంటారు యాక్చువల్ గా. ఇదనమాట. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ముందు ఇన్స్టాల్ చేసే ముందు ఏం చేయాలి, డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టాల్ విండోస్ అని కొట్టగానే ఇలాంటి పేజ్ వస్తుంది. మీరు ఏది వాడుతున్నారు, విండోస్ అయితే విండోస్, లినక్స్ అయితే లినక్స్, మ్యాక్ ఓఎస్ అని కొట్టగానే మీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్స్ బేస్ చేసుకుని అది అలా ఓపెన్ అయితే ఆ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే అది ఎంత ఎంత ఎంబీ ఉంటుంది, less than 50 MB అనమాట. less than 50 MB లో ఉంటుంది. మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ దాని మీద డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అయిపోయింది. అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. మీకు అర్థమైతే వెళ్ళండి. గుడ్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు ఇలాగా మనం ఒక టెర్మినల్ ఓపెన్ చేసుకొని, ఏం చేయవస్తున్నాం, సారీ, ఇక్కడ మనం ఇక్కడ చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి మనం ఆ ఏదైతే సీక్రెట్ కీ ఉందో, యాక్సెస్ కీ ఉందో, ఆ యాక్సెస్ కీని, సీక్రెట్ కీని ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ ని కాన్ఫిగరేషన్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఏడబ్ల్యూఎస్ తో సిఎల్ఐ తో కమ్యూనికేట్ అవ్వడానికి కాన్ఫిగరేషన్ చేసుకోవాలన్నమాట. ఇలా కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి ఏంటంటే ఇక్కడ పవర్ షెల్, నేను విండోస్ సిస్టమ్ కానీ పవర్ షెల్ వచ్చింది, ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని కొడితే కాన్ఫిగర్ అయింది. మీకు ఇలాగా ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కి ఐడి వస్తుంది. ఇక్కడ యాక్సెస్ కి ఇవ్వాలి, ఇక్కడ సీక్రెట్ కి ఇవ్వాలి, ఇలా వస్తుంది. మీరు ఏదైతే జోనల్, అంటే ఏ జోనల్లో, ఏ రీజియన్ లో, ఏ జోన్ లో మీ డేటా సెంటర్ ఉంది, మీరు ఎక్కడ సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారు, స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ అప్లికేషన్ ఎక్కడ రన్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉండేది అనమాట. నేను యూఎస్ ఈస్ట్ 1 అని వాడాను. ఇవన్నీ నేను తీసేస్తాను అనమాట. మీరు ఇవన్నీ మీకు తీసి పడేస్తాను. ఎందుకంటే ఇవి సీక్రెట్ క్రెడెన్షియల్స్ కనుక మనం ఎవరు యూజ్ చేసుకోకూడదు కనుక, అందుకని నేను తీసేస్తాను అనమాట. తర్వాత మనం థర్డ్ స్టెప్ ఏంటిది, S3 బకెట్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి మనం, వీ షుడ్ క్రియేట్ S3 బకెట్. S3 అంటే ఏంటంటే, S3లో మనకి చాలా ఉంటుంది అనమాట. ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ హోమ్ బటన్ పెట్టాను, ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది, సెర్చ్ బార్ ఉంటుంది. సింపుల్ గా S3 అని కానీ, మీకు ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ నేమ్ అక్కడ టైప్ చేస్తే మనకి ఇలా పాపప్ అవుతుంది. పాప్ అయిన తర్వాత S3 స్కేలబుల్ స్టోరేజ్ ఇన్ ద క్లౌడ్, మీకు గ్లాసియర్ అంటే ఈ యొక్క డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి అనమాట. S3లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. గ్లాసియర్ అంటే ఏంది, స్టాండర్డ్ అంటే ఏంది, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఒక సెషనే తీసుకోవాలి. మనకు స్కేలబుల్ స్టోరేజ్ ఇన్ ద క్లౌడ్ అనే క్లిక్ చేయండి. S3 అంటే ఏంటంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది, S3 అంటాం. S3 అంటే 3 లెటర్స్ S అనమాట. ఫస్ట్ ఎస్, సెకండ్ ఎస్, థర్డ్ ఎస్. అంటే ఈ సింపుల్ లో ఫస్ట్ ఎస్, స్టోరేజ్ లో సెకండ్ ఎస్, సర్వీస్ లో థర్డ్ ఎస్. అందుకని S3 అన్నాం. S3 బకెట్ అంటాం. బకెట్ అంటే మనం బకెట్ ఎందుకు వాడతాం, మనం డేటాని అంటే వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి కదా, ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కదా, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి కదా. అందుకని ఇక్కడ బకెట్ అంటాం. అంటే మన డేటాని కానీ, మన ఫైల్స్ ని కానీ, ఏదైనా కానీ మనం స్టోర్ చేసుకోవడానికి, ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవడానికి వాడతాం. అందుకని ఇక్కడ సింపుల్ గా S3 టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఎలా వస్తుంది, ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి S3 బకెట్ వస్తుంది అనమాట. అంటే S3 పేజీలోకి వెళ్తున్నాను, ఇంకో పేజీలోకి నావిగేట్ అవుతాం. ఓకేనా. ఇంకొక పేజీలో నావిగేట్ అయిన తర్వాత మీకు చూపించిన తర్వాత మీకు ప్రాక్టికల్ డెమో చూపిస్తాను. ఇప్పుడు S3లోకి వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మనకి ఏం చేయాలంటే, మనకి ఇంకా S3 బకెట్లు మనం ఏం క్రియేట్ చేయాలి. మనం S3 బకెట్ క్రియేట్ చేయలేదు కనుక మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సింపుల్ గా మనకేముంది ఇక్కడ, మనం S3 బకెట్ ని క్రియేట్ చేసుకోవాలి. బకెట్ ని క్రియేట్ చేయాలంటే ఏంటంటే మనకి దానికి నేమ్ ఇవ్వాలన్నమాట. దానికి నేమ్ ఇవ్వాలి. ఇది ఇక్కడ నేను ఇచ్చాను కదా, నేమ్ అని ఇచ్చాను కదా. ఇక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత నేమ్ ఇవ్వాలి. మీకు హైలైట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం ఏం ఇవ్వాలి, నేమ్ ఇవ్వాలి. ఏం నేమ్ ఇవ్వాలంటే ఇది యూనిక్ గా ఉండాలి. మీ ఆల్రెడీ
నా పేరు డెమో టెస్ట్ అని ఇచ్చాను కదా, ఇక్కడ ఏ దాంట్లో క్రియేట్ చేస్తాం S3 అని S3 ఇచ్చుకోండి. మీకు ఈజీగా గుర్తుండే నేమ్ ఇవ్వాలి, అది యూనిక్ గా ఉండాలి. ఇది నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత ఏ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత IA మ్యాక్స్ అనలైజర్, ఇది ఆటోమేటిక్ పాపప్, అది మనం ఎప్పుడు క్రియేట్ చేసాం. ఇక్కడ January 14, 2025, 14, 16, ఇప్పుడు జస్ట్ 1 hour బ్యాక్ అనమాట క్రియేట్ చేశాను అనమాట ఇది. ఇక్కడ తర్వాత ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అనే బటన్ హైలైట్ అయింది కదా, దాన్ని ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ ఇలా వచ్చిన తర్వాత దాన్ని ఇలా క్రియేట్ బకెట్ కొట్టేయచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇంకా క్లిక్ చేయలేదు, ఏడకు వచ్చిన తర్వాత మనం ఇలా నేమ్ ఇచ్చాము. నేమ్ ఇచ్చిన తర్వాత దాని కింద బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ ఆ బకెట్ అని ఉంది కదా, దీన్ని బ్లాక్ చేసి అంటే దీన్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ హైలైట్ ఉంది కదా బ్లూ కలర్ లో, దీన్ని డిజేబుల్ చేయాలన్నమాట. ఎనేబుల్ చేస్తేనేమో బ్లూ కలర్ వస్తుంది, డిజేబుల్ చేస్తేనే వైట్ కలర్ అయిపోతుంది. డిజేబుల్ చేసేయాలి. తర్వాత ఏం చేయాలంటే, మనం ఇంకేం చేయకుండా డైరెక్ట్ గా క్రియేట్ బకెట్ అని క్లిక్ చేయండి. ఓకేనా, క్రియేట్ బకెట్ అని క్లిక్ చేయండి. ఓకేనా, ఇది ఇది బకెట్ నేమ్ కదా, ఇది బకెట్. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మీకు ప్రాక్టికల్ డెమోలో చేసి చూపించేటప్పుడు ఇంకొకసారి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తర్వాత ఇప్పుడు ఇంకో స్లైడ్కి మూవ్ అవుతున్నా. ఇప్పుడు ఈ తర్వాత ఇంకోటి ఏం చేయాలి, ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, ఇప్పుడు వరకు మళ్ళీ రీక్యాప్ చేస్తాను. ఇప్పుడు సింపుల్ గా ఏం చేస్తున్నామంటే, సింపుల్ గా మనం ఏం చేసామంటే, ఫస్ట్ ఫస్ట్ స్టెప్ IAM యూజర్, సెకండ్ స్టెప్ CLI, థర్డ్ స్టెప్ S3 బకెట్, ఫోర్త్ స్టెప్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఇన్ EC2. EC2 అంటే ఏంటంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. EC2, C అంటే ఏంటండి ఎలాస్టిక్, E అంటే C అంటే CLOUD క్లౌడ్, C అంటే కంప్యూటింగ్. అంటే C2 అంటే ఫస్ట్ C సెకండ్ C అనమాట, రెండు Cలు ఉంటాయి అనమాట. ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే దీన్ని ఏమంటారంటే వర్చువల్ మెషిన్ అంటాం. వర్చువల్ మెషిన్ అంటాము, లేకపోతే సర్వర్ అంటాము, లేకపోతే ఇన్స్టెన్స్ అంటాము. ఇక్కడ చూడండి, వర్చువల్ సర్వర్ ఇన్ ద క్లౌడ్. వర్చువల్ సర్వర్ అంటే, వర్చువల్ అంటే ఏంటంటే మనం ఇక్కడ మనం తెలియకుండానే, మనం జనరల్ గా సర్వర్ అంటే ఏంటంటే ఒక మిషన్ అనమాట. ఇక్కడ మనకి ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో దాని ప్రాసెసర్ కానీ దాని మెమరీ కానీ మొత్తం మనం లోకల్ సిస్టమ్, మన సిస్టమ్ వాడకుండా మనం క్లౌడ్ లో క్రియేట్ చేస్తున్నాం అనమాట. EC2ని అంటే వర్చువల్ సర్వర్ ని క్రియేట్ చేస్తున్నాం. ఆ వర్చువల్ సర్వర్ ని క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఉన్న సర్వీస్ ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత సెర్చ్ బార్ లో EC2 అని క్లిక్ చేయండి. EC2 అని క్లిక్ చేస్తే, EC2 అని టైప్ చేస్తే ఇలా పాపప్ ఓపెన్ అయింది. మీరు ఒక సర్వీస్ ని EC2 వర్చువల్ సర్వర్ ఇన్ ద క్లౌడ్ అని దాన్ని క్లిక్ చేస్తే మనకి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయింది. మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇలా పాపప్ ఓపెన్ అయితే ఒక పేజ్ ఓపెన్ అయింది. దీని మీద లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ వచ్చింది అనమాట. ఇది ఎందుకంటే వర్చువల్ సర్వర్ ని క్రియేట్ చేసుకోవడానికి. వర్చువల్ గా మన కంప్యూటర్ లోనే మనకు తెలిసి ఇంకొక కంప్యూటర్ ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. దాన్ని సర్వర్ అంటాం. ఎందుకంటే మన సిస్టమ్ మీద ఎలాంటి బర్డెన్ కాకుండా, మన మెమరీ కానీ మన ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ మన కెర్నల్ మీద కానీ ఎలాంటి యూజ్ కాకుండా మనం వర్చువల్ గా మనకి ఇంకొక కొత్త సర్వర్ ని క్రియేట్ చేస్తున్నాం. అది ఏ సర్వర్, అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, ఇబుంటు కావచ్చు, లినక్స్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ అని కొట్టగానే మనకి ఆటోమేటిక్ ఓపెన్ అయింది. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇప్పుడు మీరు చూపిస్తాను కదా, అప్పుడు మీకు ఈజీగా క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నాను. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ లిజన్ అండ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నేను ఏం చెప్తున్నాను, ఈ బాక్స్ లో మనం ఏ సర్వీస్ నేమ్ కావాలో ఆ సర్వీస్ నేమ్ కనుక మనం టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్ పాపప్ అవుతుంది. దాని ప్రకారం మనం తీసుకోవచ్చు అన్నమాట. మనకు కావాల్సిన సర్వీస్ ని మనం మనకి విధంగా కావాల్సిన విధంగా వాడుకోవచ్చు. అర్థమైందా? అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ EC2 అని కొట్టంగానే ఇలా వస్తుంది. EC2 వర్చువల్ సర్వర్ ఇన్ ద క్లౌడ్ అని క్లిక్ చేయగానే ఇలా పాపప్ వస్తుంది. మనకు లాంచ్ ఇన్స్టెన్స్ అని కొట్టాలి. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ కొడితే ఏమొచ్చిందో మీకు ఇంకా నెక్స్ట్ స్లైడ్ తీసుకుని చెప్తాను అనమాట. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. లాంచ్ ఇన్స్టెన్స్ అని కొట్టంగానే ఇలా వస్తుంది. ఇలా రాగానే మనకి ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ దాని నేమ్ ఇవ్వాలి. ప్రతిదానికి ఒక నేమ్ ఇవ్వాలి కదా, కంపల్సరీ నేమ్ ఉండాలి కదా. ప్రతిదానికి ఒక నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఇవ్వాలంటే ఏంటంటే అది కూడా యూనిక్ ఉండాలి. ఇక్కడ యూనిక్ ఉండాలంటే నేను ఇదే కన్వెన్షన్ వాడుతున్నాను కాబట్టి, నా పేరు ML Flow డెమో టెస్ట్ వాడుతున్నాను కాబట్టి నేను EC2 సర్వీస్ తీసుకుంటాను. EC2 అని అంటే ప్రతిదానికి ఎక్స్టెన్షన్ అదే నేమ్ ఇచ్చుకొని దాని తర్వాత ఎక్స్టెన్షన్ తీసుకుంటాను అనమాట. అలా కన్వెన్షన్ అనమాట. ఇది నేమింగ్ కన్వెన్షన్ అంటారు. నేమ్ అండ్ ట్యాగ్స్. ఇది అర్థమైందా? అక్కడ నేమ్ ఇవ్వాలి, కంపల్సరీ నేమ్ ఇవ్వాలి, అది యూనిక్ ఉండాలి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లికేషన్ అండ్ OS.
ఇక్కడ ఓఎస్ ఇమేజెస్ అంటే మనకి ఏంటంటే మనకి ఏమంటారు అంటే దాన్ని అమెజాన్ మాస్క్ ఇమేజ్ అంటాం. అమెజాన్ ఏఎంఐ అసలు యాక్చువల్గా అంటే ఏఎంఐ. ఏఎం అంటే ఏంటంటే ఏ మీన్స్ అమెజాన్, ఎం మీన్స్ మాస్క్డ్, ఐ మీన్స్ ఇమేజ్. అమెజాన్ మాస్క్ ఇమేజ్ అన్నాం, అందుకని ఏఎంఐ అన్నాం. ఈ ఏఎంఐలో ఏముంటుంది అంటే ఇక్కడ చూడండి లైనక్స్ ఇక్కడ కదా, ఇది ఒక సేమ్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. అంటే ఇది మొత్తం మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట, ఒక సర్వర్, మనకు ఒక కంప్యూటర్ లాగా అనమాట. మ్యాక్ ఓఎస్ ఇది ఒక మనకు ఒక కంప్యూటర్ అనమాట. ఇబుంటు ఇది మనకు ఒక కంప్యూటర్ అనమాట. విండోస్ ఇది ఒక కంప్యూటర్, రెడ్ హ్యాట్ ఒక కంప్యూటర్, సిసి సూస్ లినక్స్ ఇది ఒక కంప్యూటర్, డెబియన్ ఒక కంప్యూటర్. ఇంకా కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకొక వస్తాయి అనమాట. నేను ఇక్కడ ఇబుంటుని సెలెక్ట్ చేసుకున్నాను. ఇబుంటు అలా క్లిక్ చేస్తే మనకు ఒక సర్వర్ వచ్చేసింది అనమాట. అర్థమైందా? ఇక్కడ చూడండి కీ పేర్ నేమ్ రిక్వైర్డ్ కావాలంటే నెట్వర్క్, సబ్నెట్, ఇక్కడ అమెజాన్ మెషిన్ ఏఎంఐ ఇక్కడ అది ఏం తీసుకుంటున్నాం, అది ప్రీ ట్రయల్ ఎలిజిబుల్ ఉందన్నమాట, మనకి ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. తర్వాత ఇబుంటు సర్వర్ 2404 ఎల్టిఎస్ హెచ్విఎం ఎస్ఎస్డి వాల్యూమ్ టైప్ అనమాట. ఇది ఈ ఎల్టిఎస్ హెచ్విఎం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అంతగా అవసరం అనుకుంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదనమాట మనం అమెజాన్ మాస్క్డ్ ఇమేజ్ అంటాం. అమెజాన్ మాస్క్డ్ ఇమేజ్ అంటే మనకి ఇమేజ్ రూపంలో ఒక కంప్యూటర్ ఉంటుంది అనమాట, ఒక సర్వర్ అంటాం దాన్ని. ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ ఒక సర్వర్ వచ్చేసింది అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. అమెజాన్ దాన్ని ఒక సర్వర్ ని తీసుకోవాలంటే ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా, ఒక సపోజ్ హౌ యూ షుడ్ సెలెక్ట్ సర్వర్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అంటే మనం EC2లోకి వెళ్ళి అమెజాన్ మాస్క్ ఇమేజ్ ని దగ్గర మీకు కావాల్సినవి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగని చెప్పొచ్చు. అది ఒక వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కింద మీకు పనికి వస్తుంది. తర్వాత కమింగ్ టు అనదర్ స్లైడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రియేట్ కీ పేర్ అనమాట. ఇక్కడ కీ పేర్, ఇక్కడ మనం అది క్లిక్ చేసాం కదా, క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగ కీ పేర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కీ పేర్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం కీ పేర్, మనం ఇక్కడ నేనేం వాడుతుంది దానికి ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి దానికి కంపల్సరీ దానికి పక్కన కేవీ పెట్టా. కేవీ అంటే కీ వాల్యూ పేర్ అనమాట అని నేను అనుకున్నా. తర్వాత సేమ్ డిఫాల్ట్ ఇది ఎలా అయితే ఉందో అలాగే ఆర్ఎస్ అయితే ఉంచేసేయండి. తర్వాత ఇక్కడ పిఎంపి పిఎం పిఎం ఫైల్ అంటాం, పీపీకే ఫైల్ అంటాం. పిఎం ఫైల్ ని ఓపెన్ ఎస్హెచ్ ఫర్ యూజ్ విత్ ఓపెన్ ఎస్హెచ్. ఎస్హెచ్ అంటే సెక్యూర్ షెల్. తర్వాత పుట్టి, ఈ పుట్టి అనే సర్వర్ ని యూజ్ చేసుకుంటాము. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది పెద్ద ఫైల్ రూపంలో ఉంటుంది అనమాట. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. పిఎం ఫైల్ ని పీపీకే వీటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చి క్రియేట్ కీ పేర్ అని క్లిక్ చేయండి. క్రియేట్ కీ పేర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఒక కీ పేర్ ని క్రియేట్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇది నో మూవింగ్ టు అనదర్ స్లైడ్. ఏడకి వచ్చిన తర్వాత EC2 ఇన్స్టెన్స్ వచ్చాం కదా, ఇక్కడికి వచ్చింది చూడండి. ఇక్కడ మనకి ఏం చేయాలంటే సబ్నెట్, తర్వాత ఆటో అసైన్, పబ్లిక్ ఐపీ, తర్వాత ఏడకి వచ్చిన తర్వాత ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్స్ ఇవ్వాలన్నమాట. ఫైర్ వాల్ అంటే ఏంటంటే మనకి డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఏ డేటా, ఆన్లైన్ డేటానా ఆఫ్లైన్ డేటానా అనేది మనం ఒక ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. మనకి డేటా అనేది ఇన్బౌండ్ డేటానా అవుట్బౌండ్ డేటానా, మనం ఎలాగ డేటాని తీసుకోవాలి, సెక్యూర్గా వస్తుందా లేదా అనేది చెప్పేసి మనం ఫైర్ వాల్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ సెక్యూరిటీ గ్రూప్ సెట్ ఈ ఫైర్ వాల్ రూల్స్ దట్ కంట్రోల్ ది ట్రాఫిక్. ట్రాఫిక్ అంటే ఏంటంటే మనం డేటా ఎక్కడి నుంచి వస్తుంది అనేది ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేది అనమాట. ఫర్ అవర్ ఇన్స్టెన్స్, మన యొక్క ఇన్స్టెన్సెస్ కి, సర్వర్ కి. ఇక్కడ ఏంటంటే ఎల్లో ఎస్హెచ్ ట్రాఫిక్ ఫ్రమ్, ఇక్కడ ఎనీవేర్. ఎనీవేర్ అంటే ఇది పోర్ట్ అనమాట. మనకి IPv4 అంటారు కదా, మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లో మీకు తెలిసే ఉండొచ్చు, తెలియకపోయినా మీకేం అంత ఫరక్ పడద్దు. నేను IPv4 IPv6 కాన్ఫిగరేషన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ ఎనీవేర్ అనేది ఇక్కడ 00 పోర్ట్ అనమాట. 000-0 అంటే ఏంటంటే మనకి ఎక్కడి నుంచి ఆల్ పోర్ట్స్ అనమాట. ఆల్ పోర్ట్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా ఏంటంటే దీన్ని IPv4 అంటాము, తర్వాత IPv6 అంటాము. అండ్ అదేంటిదని ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 అనమాట. ఇవి ప్రోటోకాల్స్ అనమాట. మనకి జనరల్ గా ఇలా ఉంటది, ఈ యొక్క LOSH ట్రాఫిక్ పైన ఉంటుంది. తర్వాత మనం ఏం చేయాలంటే సెలెక్ట్, వీటిని కూడా హైలైట్ చేసుకోవాలన్నమాట. వీటిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఎలో, ఎందుకంటే మనం ఆల్ ట్రాఫిక్ అన్నా కనుక ఆల్ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎలాంటి పోర్ట్ ఇవ్వలేదు కనుక, మనం కస్టమ్ పోర్ట్ సెలెక్ట్ చేసుకోలేదు కనుక ఆల్ పోర్ట్స్ కనుక ఎలో SSH ట్రాఫిక్ ఫ్రమ్, ఎలో HTTPS ట్రాఫిక్ ఫ్రమ్ ది ఇంటర్నెట్, ఎలో HTTP ట్రాఫిక్. HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సర్వీస్ సెక్యూర్ అనమాట. ఇది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంతే. ఇది సెక్యూర్డ్ అనమాట. ఇది సెక్యూర్ డేటాని సెక్యూర్ చేసేది. ఇది జనరల్గా ఎవరైనా పంపించుకుంటారు అనమాట. ఇది మనకు ఇప్పుడైనా సరే మీకు మెయిల్స్ కానీ, లేకపోతే మీరు ఏదైనా గూగుల్లో ఒక పేజీని ఎతికేటప్పుడు కానీ ఆ URL కనుక HTTP తో ఉంటే మాత్రం అది సెక్యూర్ కాదు అని తెలుసుకోవాలన్నమాట.
HTTPS తో ఉంటేనే అది సెక్యూర్ డేటా అనమాట. ఎస్ అంటే సెక్యూర్ కదా, సెక్యూర్. మనకి ఈమెయిల్స్ మనకు వచ్చినప్పుడు కానీ తొందరగా ఓపెన్ చేయదు హెచ్టిటిపితో వస్తే. మళ్ళీ మనం గూగుల్లో కానీ మనం వెతికేటప్పుడు ఏదైనా ఒక పేజ్ని ఓపెన్ చేయాలంటే ఆ లింక్ లో ఆ సర్వర్ ఆ యూఆర్ఎల్ లో హెచ్టిటిపి అని ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి. అది నేను చెప్పేది. ఇక్కడ చూడండి, రూల్స్ విత్ యూజ్ సోర్స్ 0.0.0 ఉంది కదా, ఆల్ ఐపీ అడ్రస్ అన్నమాట. మొత్తం ఐపీ అడ్రస్, ఏ ఐపీ అడ్రస్ IPv4 నుంచి IPv6 దాకా ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చినా మన సర్వర్ ని యాక్సెస్ చేసుకోమన్నమాట. ఈ రికమెండెడ్ సెట్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ టు అలౌ యాక్సెస్ ఫ్రమ్ నౌన్ ఐపీ అడ్రస్ ఓన్లీ. మనకి ఇక్కడ కనుక ఇచ్చామనుకోండి, ఏ ఐపీ అడ్రసెస్ నుంచి మనకు డేటా రావాలి, మన సర్వర్ యాక్సెస్ చేసుకోవాలంటే అక్కడ ఆ పోర్ట్ నెంబర్ ఇచ్చుకుంటే ఆ సర్వర్ నుంచి వచ్చే డేటాను మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం. అది అర్థమైంది అనుకుంటున్నా ఈ స్లైడ్. ఇప్పుడు తర్వాత ఇంకొక స్లైడ్ మూవ్ అవుతాను. ఇవి కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అర్థం కాలేదు అనుకోవద్దు. నేను ఇప్పుడు స్లైడ్స్ అయిపోయిన తర్వాత మనకి ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఒక్క ఒక్క సర్వీస్ అన్న, ఐఏఎం సర్వీస్ అన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైన్ ఇవన్నీ మీకు తర్వాత ఇంకొక సెషన్, ఒక సెషన్ కాదు, ఒక సెషన్ అయిపోదు. తర్వాత మనకి ఎలా డిప్లాయ్ చేసుకుంటాము, ఎలా కాన్ఫిగరేషన్స్ చేసుకుంటాము, జెనికిన్స్ తో, డిగిట్ హబ్ తో, తర్వాత కుబర్నెటిస్ తో, ఈకేఎస్ అంటే ఏంది, అవన్నీ మీకు అన్ని చెప్తాను అనమాట. మీరు ఏం కంగారు పడద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. ఇక్కడికి వచ్చేసరికి కాన్ఫిగరేషన్ స్టోరేజ్ అంటే, కాన్ఫిగరేషన్ స్టోరేజ్ ఏంటంటే మనం ఇక్కడ డేటాని స్టోర్ చేసుకోవాలి. డేటాని స్టోర్ చేసుకోవాలి కదా, అంటే ఆ డేటాని స్టోర్ చేసుకోవాలంటే మనకి ఎంత మెమరీ కావాలి అనేది మనం ఇక్కడ వాళ్ళకి కాన్ఫిగరేషన్ స్టోరేజ్ అంటే ఏంటంటే, స్టోరేజ్ చేసుకోవడానికి కాన్ఫిగరేషన్ అనమాట. దాన్ని కాన్ఫిగర్ స్టోరేజ్ అంటాము. ఇక్కడ మనకి 8 GB అనమాట. 8 GB అంటే ఏంటంటే 8 GB మెమరీ ఇస్తారనమాట టు స్టోర్ ది డేటా. తర్వాత వచ్చిన తర్వాత డేటాకి వచ్చిన తర్వాత సింపుల్ గా మీరు ఏం చేయాలంటే లాంచ్ ఇన్స్టెన్సెస్ అని క్లిక్ చేయండి. ఏం చేస్తారు, లాంచ్ ఇన్స్టెన్సెస్ అని క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇలాగా మన ఆటోమేటిక్ గా ఇన్స్టెన్సెస్ తో మన ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇది ఇన్స్టెన్సెస్ నేమ్, ఇన్స్టెన్సెస్ ఐడి, తర్వాత రన్నింగ్ లో ఉందా, పెండింగ్ లో ఉందా, స్టార్ట్ లో ఉందా అని వస్తుంది. మనకి రన్నింగ్ అని ఉంటేనే మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏం ఇన్స్టెన్స్ టైప్ వాడేమో T2 మైక్రో, తర్వాత స్టేటస్ చెక్, ఇనిషియలైజింగ్, అలారం స్టేటస్, వ్యూ అలారమ్స్, ఇలా అన్ని వస్తాయి అనమాట. ఏ అవైలబిలిటీ జోన్ లో ఉందంటే US ఈస్ట్ 1 జోన్ లో ఉందని పబ్లిక్ ఐపీవి ఇదనమాట. పబ్లిక్ ఐపీవి ఇక్కడ చూడండి, పబ్లిక్ IPv4 వర్షన్ ఉంది, అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 ప్రోటోకాల్ నుంచి పబ్లిక్ అంటే ఎనీ పోర్ట్ నుంచి వచ్చినా మనకి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నమాట. అది తర్వాత ప్రైవేట్ అంటే ఏంటంటే మనం కస్టమైజ్ చేసుకోవాలి. మనకి ఏదైతే పోర్ట్ కావాలో ఆ పోర్ట్ డేటా, ఆ పోర్ట్ మెన్షన్ చేస్తే దాని నుంచి అది ప్రైవేట్ అయిపోతుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా వచ్చిన తర్వాత ఇలా మనం లాంచ్ ఇన్స్టెన్సెస్ కొట్టిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ఇన్స్టెన్సెస్ నేమ్, తర్వాత ఇన్స్టెన్సెస్ ఐడి, ఇన్స్టెన్స్ ఏ స్టేజ్ లో ఉంది, ఏ మైక్రో సర్వర్ వాడుతున్నాం అనేది మొత్తం ఇక్కడ తెలిసిద్ది అనమాట. ఓకేనా, మీకు ఎక్కడ ఆ జోన్ లో ఉంది, అవైలబిలిటీ జోన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ తెలుసుకోవచ్చు అనమాట. నౌ మూవింగ్ టు ద అనదర్ స్లైడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎప్పుడైతే ఆ ఇన్స్టెన్సెస్ ఐడి అనేది ప్రీవియస్ స్లైడ్ ఇన్స్టెన్సెస్ ఐడి చూసాం కదా, ఆ ఇన్స్టెన్సెస్ ఐడి మీద క్లిక్ చేస్తుంటే మనకి ఇలాగా ఒక పేజ్ పాపప్ అవుతుంది అనమాట. ఇన్స్టెన్సెస్ ఐడి మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఇన్స్టెన్సెస్ ఐడి ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్ చూసాము. ఇన్స్టెన్సెస్ ఐడి, పబ్లిక్ IPv4 అడ్రస్, ప్రైవేట్ IPv4 అడ్రస్, తర్వాత ఇన్స్టెన్స్ స్టేట్, ఏ రన్నింగ్ స్టేట్ ఉన్నది అదే ఉంది చూసాం కదా, ఇవన్నీ వస్తాయి. తర్వాత మనకు వచ్చిన తర్వాత మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంది ఏం లేదు. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్, సెషన్ మేనేజర్, SH క్లయింట్, EC2 సీరియల్ కన్సోల్ కదా. ఇలా ఇవన్నీ ఓపెన్ అయిన తర్వాత మీరు అది ఐడి కనెక్ట్ చేసిన తర్వాత మీరు సింపుల్ గా కనెక్ట్ అని మీద ఇక్కడ క్లిక్ చేయండి. కనెక్ట్ అని ఉంటుంది కదా, ఇక్కడ CONNECT అని ఉంది కదా, ఈ కనెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి కనెక్ట్ అయింది అనమాట. అది ఎలా కనెక్ట్ అయింది, అది ఎలా పేజ్ ఓపెన్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది కనెక్ట్ అయిపోయింది. ఇది కనెక్ట్ అయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. అది ఎక్కడ కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఇది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరవేయండి. నేను ఇప్పుడు సింపుల్ గా మీకు ఒకటి చూపిస్తాను. కంగారు పడద్దు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కన్సోల్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం కన్సోల్లోకి వెళ్ళిన తర్వాత ఇది AWS కన్సోల్. మీ AWS కన్సోల్ యాక్టివేట్ చేసుకోవాలంటే యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఆ యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం జస్ట్ AWS కన్సోల్ యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే వచ్చేస్తుంది అనమాట. ఆ కన్సోల్కి వచ్చిన తర్వాత మనం యూజర్ ఐడిని క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి క్రియేట్ చేసుకోవాలంటే మనకి సెక్యూరిటీ డిపాజిట్ కింద ఏం చేస్తుందంటే డెబిట్ కార్డు కానీ లేకపోతే ఐడెంటిఫికేషన్ కోసం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు డీటెయిల్స్ ఇవ్వాల్సి వచ్చింది. మనకు ఆ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇస్తే మన మనీ ఏమి తీసుకోదు. తీసుకోకుండా
మనకి మీకు ఏదైతే కావాలో, మీకు ఏదైతే సర్వీస్ మీకు వాళ్ళు ఫ్రీ క్రెడిట్స్ ఇస్తారో ఆ ఫ్రీ క్రెడిట్స్ ఇచ్చిన తర్వాత మీకు ఆ క్రెడిట్స్ అయిపోతే మీరు ఏదైతే సర్వీస్ వాడుకోవాలనుకుంటున్నారో ఎంత ఎంత టైం వాడుకోవాలి, ఎన్ని రోజులు వాడుకోవాలి అనే దాన్ని బేస్ చేసుకుని దాన్ని పే యాజ్ యూ గో సర్వీస్ అంటాము. ఆ పే యాజ్ యూ గో సర్వీస్ ప్రకారం మాత్రమే మీ అకౌంట్ లో డబ్బులు కట్ అవుతారు. అది విత్ యువర్ పర్మిషన్ తో, మన పర్మిషన్ తోనే డబ్బులు కట్ చేస్తారు. వితౌట్ అవర్ పర్మిషన్ దే కాన్ డిడక్ట్ అవర్ మనీ అనమాట. వాళ్ళు ఎలాంటి మనీ డిడక్ట్ చేయరు, అది అర్థం చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనకు ముందు ఐఏఎం యూజర్ కావాలి. ఇలా నావిగేట్ అయింది, ఇది పేజ్ అనమాట. ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇలాగొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆ మై అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఆల్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినా కానీ ఇలా వస్తుంది. మీకు ఎక్కడైతే ఇక్కడ EC2 ఇన్స్టెన్సెస్ అనేది ఉంది లేదా ఐఏఎం యూజర్ కావాలో దాన్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకపోయినా కానీ మనం ఏం చేయొచ్చు, మనం ఏం చెప్పాము, అక్కడ చర్చ్ బార్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఒకసారి చర్చ్ బార్ ఉంటుంది కదా, ఆ చర్చ్ బార్ లో మనం మీకు ఏ సర్వీస్ మీకు తెలిస్తే ఏ సర్వీస్ అయితే ఉందో ఆ సర్వీస్ నేమ్ ఇక్కడ టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్ పాపప్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చెప్తాను, మీరు ఏం కంగారు పడద్దు. ఇక్కడ మన అకౌంట్ డీటెయిల్స్ ఉంటుంది, మనం ఏ స్టేట్ లో వాడుతున్నామో ఆ సర్వర్స్ డీటెయిల్స్ ఉంటాయి, అంటే ఆ డేటా సెంటర్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేయండి, ఏమేమి సర్వర్స్ ఏమేమి డేటా సెంటర్స్ ఏ రీజియన్ లో ఉన్నాయి, యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాయి, ఆసియా పసిఫిక్ రీజియన్ లో ఉన్నాయి, కెనడాలో ఉన్నాయి, యూరోప్ లో ఉన్నాయి. ఇలాంట్లో మనకి డిఫాల్ట్ గా నార్త్ వర్జీనియా యూఎస్ ఈస్ట్ 1 అనే సెలెక్ట్ అయింది. మనం మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. 3 వర్షన్ అనమాట ఎనేబుల్ అయిపోయింది, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే నేను నార్త్ వర్జీనియా US ఈస్ట్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ సెట్టింగ్స్, తర్వాత హెల్ప్, సపోర్ట్, ఇక్కడ నోటిఫికేషన్స్, ఇది దీని ఏమంటారంటే CLI అంటాం, క్లౌడ్ షెల్ అంటాం అనమాట. క్లౌడ్ షెల్, ఇక్కడ క్లౌడ్ షెల్ దీని కమాండ్ ప్రామ్ అంటాము, లేదా CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా IAM అని క్లిక్ చేయండి. IAM అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. IAM మేనేజ్ యాక్సెస్ టు AWS రిసోర్సెస్ అనమాట. ఇక్కడ IAM క్లిక్ చేయగానే మనకి ఒక పాపప్ ఓపెన్ అయింది. పాపప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి IAM డాష్ బోర్డ్ మనకు చూపించిన స్లైడ్ లో సెక్యూరిటీ రికమెండేషన్స్, రూట్ యూజర్ హ్యాస్ MFA అంటే మనం ఆల్రెడీ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఫ్యాక్టర్ దాటికొచ్చాం అంటే చూసాము. రూట్ యూజర్ హ్యాస్ నో యాక్టివ్ యాక్సెస్ కీస్, మనకి ఎలాంటి యాక్సెస్ కీస్ లేవు. ఇప్పుడు మనం యాక్సెస్ కీస్ తీసుకోవాలి. ఇక్కడ IAM రిసోర్సెస్ మనకి ఎలాంటి గ్రూప్స్ లేవు, యూజర్స్ క్రియేట్ చేయలేదు, రోల్స్ 3 ఉన్నాయి, పాలసీస్ 1 ఉన్నాయి. ఇక్కడ చూడండి AWS అకౌంట్, ఈ అకౌంట్ డీటెయిల్స్ ఇది. తర్వాత సైన్ అప్ URL IAM. తర్వాత ఇక్కడికి వస్తే మనకి ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి అనమాట. మనకి ఇప్పుడు ఏంటి అంటే మనం ఏం చెప్పాను, యాజ్ పర్ స్లైడ్ ప్రకారం మనం ఏం చేయాలి, క్లిక్ ఆన్ యూజర్స్ మీద క్లిక్ చేయాలి. యూజర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. మనకి ఏం యూజర్ నేమ్ లేదు, పాత్ లేదు, ఏం లేవు, MFA అసలు మనకి డీటెయిల్స్ ఏం లేదు, ఎందుకంటే మనకి 0 యూజర్స్ అనమాట. ఇక్కడ చూడండి, యాన్ IAM యూజర్ అండ్ ఐడెంటిటీ విత్ లాంగ్ టర్మ్ క్రెడెన్షియల్స్ దట్ ఈస్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ AWS ఇన్ ఎన్ అకౌంట్. మన అకౌంట్ ని యాక్సెస్ లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవాలంటే మనకి యూజర్ డీటెయిల్స్ కావాలి. ఇక్కడ మనం ఏం చేస్తాము, క్రియేట్ యూజర్ మీద క్లిక్ చేయాలి. ఏం చేయాలి, క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్. క్రియేట్ యూజర్ మీద క్లిక్ చేస్తే మనం ఏం చెప్పాము, ఇక్కడ కంపల్సరీ యూనిక్ నేమ్ ఉండాలని చెప్పాను. ఏం చెప్పాను, BALU బాలు, తర్వాత ఏం చెప్పాను, AWS హైఫన్ డెమో డెమో టెస్ట్ 1 అని కొట్టాం. 1 అని కొడితే ఇక్కడికి రండి, దీన్ని ఆప్షనల్ అని చెప్పాను కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ A to Z అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్, 0 to 9 అండ్ కాదు, తర్వాత ప్లస్, ఈక్వల్ టు, కామా, ఫుల్ స్టాప్, @ హైపర్ సింబల్ ఉంది. ఇవన్నీ ఏదైనా కావచ్చు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ స్పెసిఫై యూజర్ డీటెయిల్స్ కదా. మనకు వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్వాలిడ్ యూజర్ నేమ్, ఇది ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఉందంట. ఎందుకంటే యూజర్ నేమ్స్ కెన్ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఆర్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఏం లేవంట. ఓకేనా, ఇక్కడ అన్ని ఉండాలి, అప్పర్ కేస్ లెటర్స్ ఉండాలా, లేదా లోయర్ కేస్ లెటర్స్ అయినా ఉండొచ్చు. 0 to 9, ఇక్కడ 0 అప్పర్ కేస్ లెటర్స్ అయినా ఉన్నాయి, లోయర్ కేస్ లెటర్స్ నో ప్రాబ్లం. అక్కడ 0 to 9 వరకు ఉన్నాయి. తర్వాత ప్లస్, ఈక్వల్, డాట్, హైఫన్, @ సింబల్స్ ఇవి మిస్ అయినాయి అంట. ఇవి మిస్ అయినాయి కనుక మనం ఏం చేయొచ్చు, అప్పర్ కేస్ లెటర్స్ అయినా పెట్టుకోవచ్చు, లోయర్ కేస్ లెటర్స్ అయినా, కంప్లీట్ గా లోయర్ కేస్ అప్పర్ కేస్ లెటర్స్ వాడుకోవచ్చు. కాకపోతే న్యూమరిక్స్ ఉండాలి, ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి. ఓకేనా, దిస్ ఈస్ ద మేజర్
అర్థం చేసుకోవాల్సింది అనమాట. మనం యూజర్ నేమ్ క్రియేట్ చేయాలంటే మనం యూజర్ నేమ్ క్రియేట్ చేయాలంటే అప్పర్ కేస్ వాడాము, తర్వాత ఇంకేం వాడాము, లోయర్ కేస్ వాడాము, తర్వాత డిజిట్స్ వాడాము, స్పెషల్ కేర్స్ వాడాలి. అందుకని నేనేం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ హైఫన్ పెడుతున్నా. హైఫన్ పెట్టిన తర్వాత మీరు అర్థం చేసుకోండి, ఆటోమేటిక్ గా రెడ్ కలర్ నుంచి ఏమవుతుంది మనకి ఆటోమేటిక్ అది ఇప్పుడు హైఫన్ పెట్టి ఇక్కడ చూడండి అయిపోయిందా. హైఫన్ పెట్టేసి 1 అని ఇచ్చుకోండి. అటు క్లిక్ చేయగానే ఇది యూనిక్ నేమ్ అయ్యింది అనమాట. యూనిక్ నేమ్ ఇవ్వగానే ఈ ఈ ఈ చెక్ బాక్స్ ని క్లిక్ చేయదు, ఇది ఆప్షనల్ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ మీద క్లిక్ చేశాం. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఏం చేశాను, ఇలా వస్తుందని చెప్పాను కదా. ఇలా వచ్చిన తర్వాత సెట్ పర్మిషన్స్, మనం సెట్ పర్మిషన్స్ ఇవ్వాల్సినప్పుడు మనం ఏం చేయాలి, సెట్ పర్మిషన్స్ లో ఇక్కడ ఫస్ట్ హైలైట్ అయిన పర్మిషన్స్ ఆప్షన్స్, యాడ్ యూజర్ టు గ్రూప్, మన గ్రూప్ కాదు కదా, కాపీ పర్మిషన్స్, మనం ఆల్రెడీ పర్మిషన్ ఉన్న కాపీ చేసుకోలేదు కదా. మనం అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ మనం మనం డైరెక్ట్ పాలసీస్ ఇస్తాం. అందుకని దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏం వస్తుంది అంటే ఇలాగా మనకు పాలసీస్, ఏం పాలసీస్ యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ పాలసీని ఇవ్వాలి. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ పాలసీని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఏ ఇంకొకసారి ఏమి ఇవ్వాలి మనం, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ పాలసీ ఇవ్వాలి. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ పాలసీ ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి, క్లిక్ ఆన్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ పాలసీస్. ఈ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ పాలసీ ఇస్తేనే మనం పాలసీ అనేది ఐఏఎంఎస్ యూజర్కి ఇచ్చినట్టు అనమాట. మనం ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే మనం ఇంకొక పేజీకి నావిగేట్ అవుతుంది. నావిగేట్ అయిన తర్వాత మనకి ఏమొచ్చింది, ఇక్కడ పాలసీస్ వచ్చినాయి కదా. పాలసీస్ వచ్చేసిన తర్వాత అర్థమైందా, ఇక్కడ పాలసీస్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ పాలసీస్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఆడకి వెళ్ళిన తర్వాత అలాగే ఇచ్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏమి ఇచ్చామంటే ఇక్కడ పాలసీస్కి వచ్చిన తర్వాత ఏడకి వచ్చిన తర్వాత మనం ఏం చేసి ఇక్కడ ముందు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇవ్వాలి కదా. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చే ముందు మనం ఏం చేసాం, ఇక్కడ అది ఇచ్చిన తర్వాత మనం ఏం చేసాం, ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకేమవుద్ది, పాలసీ క్రియేట్ అయిపోద్ది. తర్వాత ఏమైంది ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏంటి వచ్చేసింది. తర్వాత ఇక్కడ పర్మిషన్ సమ్మరీ ఉంది, ఇక్కడ మనం క్రియేట్ యూజర్ క్లిక్ చేయండి. మనకి యూజర్ క్రియేట్ అయిపోతుంది. యూజర్ క్రియేట్ అయిపోయిన తర్వాత చూడండి సక్సెస్ఫుల్ యూజర్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు మన పాత్, తర్వాత గ్రూప్స్, లాస్ట్ యాక్టివిటీ, ఎంఎఫ్ఏ, పాస్వర్డ్ ఇవన్నీ జనరేట్ అవుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడకి వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ జనరేట్ పాలసీస్ బేస్డ్ ఆన్ క్లౌడ్ యూజర్స్ లో ఉన్నాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి కదా, ఈ పర్మిషన్స్ గ్రూప్స్ ట్యాగ్స్ బదులు మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి, యాక్సెస్ కీ యాక్సెస్ కీ అంటే మనం ఏం చెప్పాము, యాక్సెస్ యాక్సెస్ కీ సెక్యూరిటీ కీ ఉండేదాన్ని కదా. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఒక సిఎస్వి ఫార్మేట్ లో మనకు ఒకటి డౌన్లోడ్ అయిపోయింది అనమాట. అది డౌన్లోడ్ అయిపోయింది తర్వాత మనం సిఎల్ఐని ఇన్స్టాల్ చేసుకోవాలి. సిఎల్ఐని ఇన్స్టాల్ చేయాలంటే ఏడకు వచ్చిన తర్వాత సిఎల్ఐ అని కొడితే మనకి ఇలాగా ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టాల్ అని కొడితే మనకి ఇలా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మన ఏడుకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, మనకు విండోస్ కదా కావాల్సింది, మనకు విండోస్ మీద క్లిక్ చేద్దాం. విండోస్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఏం వస్తుంది అంటే చూడండి, ఇక్కడ సపోజ్ లైనక్స్ కావాలంటే లినక్స్ కి సంబంధించిన యూఆర్ఎల్ వస్తుంది. ఆ యూఆర్ఎల్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి ఇలాగా. లేకపోతే మనకేంది, ఇప్పుడు మనకు కావాల్సింది ఇవంతా లినక్స్ అనమాట. మనకి విండోస్ కాబట్టి ఈ విండోస్ క్లిక్ చేయగానే మనకి ఏమొచ్చిందంటే విండోస్ మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అండ్ రన్ ది ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఎంఎస్ఐ దీని మీద క్లిక్ చేస్తే అది 40 MB ఆర్ 50 MB ఉంటుంది. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ వస్తుంది. దానికి జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేయాలి.
మీకు ఆల్రెడీ చూపిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సెకండ్ పార్ట్ లో చూపిస్తాను అనమాట. తర్వాత మనకు ఇప్పుడు ఏఎం క్రియేట్ చేసిన తర్వాత ఏఎల్ఐ సిఎల్ఐ క్రియేట్ చేస్తాము. సిఎల్ఐ డౌన్లోడ్ చేసుకున్నాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఏడప్ కాన్ఫిగరేషన్ ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, S3 బకెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈసిటీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి మనం ఎంఎల్ ఫ్లోని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎంఎల్ ఫ్లో ఎక్స్పీరియన్స్ ఎలా కనెక్ట్ చేసుకున్నది నెక్స్ట్ సెషన్ లో చూస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. అందరికీ వన్స్ అగైన్ సంక్రాంతి అండ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.